అబద్ధాలు మాట్లాడుతూ అవకాశానికి అనుగుణంగా నటిస్తూ బ్రతికే వాళ్లకు ఉన్న విలువ నీతిగా నిజాయితీగా ఉండే వాళ్లకు ఉండదు ఈ లోకంలో మిత్రమా. ప్రతిదీ నీకు నచ్చినట్లే జరగాలి, నేను చెప్పిందే వినాలి అని అనుకోవడం మూర్ఖత్వం. ఎదుటివారి మనసును మాటను అర్థం చేసుకుంటేనే ఎదుటివారి మనసులో నువ్వు స్థానాన్ని పొందగలవు నేస్తమా. ఆశయం లేని జీవితం, విశ్వాసం లేని మాటలు, పట్టుదల లేని పనులు ఎప్పటికీ బాగుపడవు నేస్తమా. అబద్ధం దర్జాగా బతికి ఏదో ఒకరోజు చస్తుంది. నిజం రోజూ చేస్తూ ఏదో ఒకరోజు బతికి భవిష్యత్తుకి చరిత్రగా మారి నిత్యం బ్రతుకుతుంది నేస్తమా. మానవత్వం లేని మనసు, గౌరవం లేని గుణం, కారణం లేని కోపం, బాధ్యత లేని యవ్వనం, ఇలాంటి వాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కాలం కలిసి రానప్పుడు నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేమీ మిమ్మల్ని గెలిపించలేవు. కేవలం ఓర్పు, సహనం మాత్రమే మిమ్మల్ని గెలిపించగలవు. కాబట్టి చెడు రోజుల్లో మీకు ఉండాల్సింది ఓర్పు, సహనం మాత్రమే నేస్తమా. విమర్శలకు, వీధి కుక్కలకు భయపడితే గమ్యం కాదు కదా, గుమ్మం కూడా దాటలేవు నేస్తమా. బలహీనతలను గుర్తు చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. బలాన్ని పెంపొందించండి. ఎంతసేపు బలహీనత గురించి ఆలోచించడం వల్ల బలం రాదు. బలహీనతకు పరిష్కారం బలం గురించి ఆలోచించడమే నేస్తమా. ధైర్యం అంటే ప్రమాదాన్ని లెక్క చేయకపోవడం కాదు, ప్రమాదాన్ని సరిగ్గా అంచనా వేసి అధిగమించడం నేస్తమా. నీకు ఏది ఇష్టమో, దేనిలో ఆసక్తి ఉందో అదే చెయ్యి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని చెయ్యకు. వాళ్ళ ఇష్టాలతో చేసే పనిలో నువ్వు ఏకాగ్రత తప్పవచ్చు, కానీ నీ ఇష్టంతో చేసే పనిలో ఏకాగ్రత ఉంటుంది నేస్తమా.